నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 92 వార్డులో పెన్షన్ కోసం వెళ్లి మృతి చెందిన అప్పారావు కుటుంబాన్ని పరామర్శించిన పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్. చంద్రబాబు నిర్ణయం వల్లనే పెన్షన్దారులు మరణిస్తున్నారని విమర్శ. పెందుర్తిలో ప్రజా నీరాజనాల మధ్య కొనసాగుతున్న జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకల్ల ఎన్నికల ప్రచారం. 97వ వార్డులో స్థానిక కార్పొరేటర్ సేనాపతి వసంత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ. 41వ వార్డులో రోజురోజుకు వైసీపీకి పెరుగుతున్న ఆదరణ. వైసీపీ మండల అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్, కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో చేరుతున్న జనసేన, టీడీపీ శ్రేణులు. రావులపాలెం సభలో కిరాణా వ్యాపారులపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఏపీ ఉపాధ్యక్షుడు ఎంవి సత్యనారాయణ. కిరాణా దుకాణాలలో గంజాయి దొరుకుతుందా అని చంద్రబాబు ప్రజల్ని ప్రశ్నించడం దారుణమని విమర్శ. 33వ వార్డులో వైసీపీ నాయకులు బొడ్డేటి ప్రసాద్, కరి నీలకంఠం ఆధ్వర్యంలో వినూత్నంగా కొనసాగుతున్న వైసీపీ ఎన్నికల ప్రచారం. మహిళలకు మెహందీ పెట్టి వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించాలని కోరిన వైసీపీ నాయకులు. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వల్లనే పింఛన్దారులు అప్పారావు మృతి చెందాడని పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పారావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏ ఒక్క పింఛన్దారుడు ఇబ్బంది పడకూడదని వాలంటీర్ వ్యవస్థను జగన్ ఏర్పాటు చేశారని తెలిపారు. 1వ తారీఖునే ఉదయాన్నే తలుపు కొట్టి పింఛన్ ఇచ్చే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసమే వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల నెపంతో నిలిపివేశారని, ఆ కారణం చేత అప్పారావు పింఛన్ తీసుకోవటానికి సచివాలయానికి వెళ్తూ ఉండగా కుప్పకూలి మరణించడం జరిగిందని తెలిపారు. ఈ మరణానికి చంద్రబాబు నాయుడు నిర్ణయమే కారణమని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జేఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహ్రా భాస్కర్ రావు, గున్నిశెట్టి శ్రీనివాసరావు, గేదెల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తేడా అప్పారావు గారు ఒక పెన్షన్ హోల్డర్. ఆయన మరి పెన్షన్ తీసుకున్నందుకు నేను మధ్యాహ్నం రమ్మని కబురు పెడితే ఆయన పెన్షన్ తీసుకున్నందుకు వెళ్తూ మరి ఆ వేడికి, ఆ ఎండకి తట్టుకోలేక ఈరోజు ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపై మధ్యదారులోనే చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలు సుఖంగా ఉండాలి, పాలన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, పెన్షన్ అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఎటువంటి అభివృద్ధి సంక్షేమమైనా కూడా వాళ్ళ ఇంటి గడపకి వెళ్ళాలనే కార్యక్రమం పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన కోర్టుకి వెళ్ళి దాన్ని ఎలాగైనా నిలిపేయాలి, పెన్షన్స్ ఇవ్వడం చేయాలి, వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలి, ఇదంతా ఓటు రాజకీయాల కుళ్ళు కులంతాలతో ఉన్న రాజకీయం చేయడం అన్నది ఇప్పుడు ఆయనకి అలవాటు. ఈరోజు అదే దాని సందర్భంగా సుమారుగా రాష్ట్రం అంతా దగ్గరగా 30 మంది పైన చనిపోయారు. చాలా బాధ అనిపిస్తుంది. ఈ 2 నెలల కోసం ఆయన ప్రజలను ఇబ్బంది పెట్టి, అందులో ముఖ్యంగా ముసలి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఈరోజు ఆయన రోడ్డు మీదకి లాగి, గతంలో ఆయన ప్రభుత్వంలోని ఏ విధంగా పడిగాపులు కాసేవారో అలాగే చేయాలి, ఏమి ఇచ్చినప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు ఎందుకు తీసుకోలేరు అనే కామెంట్ చేయడం కూడా చాలా తప్పు. ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం, ఆయన మరణించడం జరిగింది. కేవలం పెన్షన్ తీసుకున్నందుకు వెళ్తూ మధ్యాహ్నం పూట ఆయన దారిలోనే చనిపోవడం జరిగింది. ఆ ఎండకి స్ట్రోక్ వచ్చి, హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఆ బాడీ ఇప్పుడేమో పోస్ట్ మార్టం అవుతుంది, మళ్ళీ 3 గంటలకి ఎప్పుడు ఇస్తారట. ఇటువంటివన్నీ కూడా మానుకుంటే చంద్రబాబు నాయుడుకి మంచిది. ఇవన్నీ కూడా ప్రజలందరూ చూస్తున్నారు. తప్పకుండా ప్రజలు ఆయన గుణపాఠం నేర్పుతారని మీ అందరికీ తెలియజేస్తారు. ఈరోజు తేడా అప్పారావు గారు టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు ఆధ్వర్యంలో పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 97లో జనసేన అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొని పంచకల్లకు హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పంచకల్ల రమేష్ బాబు మాట్లాడుతూ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు ఆధ్వర్యంలో ఇంత పెద్ద భారీ ర్యాలీ చేపట్టడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇంతవరకు పార్టీ పెద్దల్ని, నాయకుల్ని కలవటం తప్ప ఇలాంటి ర్యాలీలో పాల్గొనడం మొదటిసారి అని కొనియాడారు. సుమారు 2 కిలోమీటర్లు ఈ
పాదయాత్రలో ప్రజలు హారతులిస్తూ ఎంతో ఆదరణ చూపిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడు మే 13 తారీఖు వస్తుందా, అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించి జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుని ప్రజలు చాలా గొప్పగా అభినందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 97వ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు, బీజేపీ నాయకుడు కోన మంగయ్య నాయుడు, గోర్ల రామానాయుడు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల నాయకులు పాల్గొన్నారు. సాయంత్రం చినముషిరి వాళ్ళు కార్పొరేటర్ వసంత శంకర్రావు గారి ఆధ్వర్యంలో పార్టీ భారీ ర్యాలీ నిర్వహణ జరిగింది. చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఈ రోజు వరకు ప్రచారంలో పెద్దలను వెళ్ళి కలవటం తప్ప ప్రత్యక్షంగా ప్రజలను కలిసిన అవకాశం ఫస్ట్ వసంత శంకర్రావు గారు కలగజేసినందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, మరి ఆ ర్యాలీ కూడా నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టు పెద్ద ఎత్తున వారి అభిమానులు కానీ పార్టీ అభిమానులు కానీ 3 పార్టీలు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు కానీ పాల్గొని సుమారు 2 కిలోమీటర్లు బ్రహ్మాండంగా ర్యాలీ నిర్వహించిన నిర్వాహకులు శంకర్రావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ప్రజల మొహాల్లో కనపడతా ఉంది. 5 సంవత్సరాలు మేము సఫర్ అయ్యాం. ఎప్పుడు మే 13 వస్తుందా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలా అన్న సంకల్పంతో ప్రజలు ఉన్నారు. మేము గత 15 రోజుల నుంచి ప్రజల్లో మమేకం అవుతూ ఉంటే స్పష్టంగా ప్రజల్లో, నేను ఇది 4వసారి ఎలక్షన్కి వెళ్ళటం, ప్రజలు మా ఆహభావాలు ఏమిటో నేను ఇది చూస్తా ఉన్నా. 4వసారి చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఈ పొత్తు ఏదైతే ఎన్డీఏ ఉందో, బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తుని ప్రజలు చాలా గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. కేంద్రంలో 3వసారి ప్రధానమంత్రిగా మోడీ అవుతారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో, రాష్ట్రంలో ఒక ముఖ్య భూమిక పోషించబోతా ఉన్నారు. అందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర దేశ భవిష్యత్తు దృష్ట్యా కలిసి పెట్టుకున్న పొత్తు ఇది. ప్రజా సంకల్పం. ఈ పొత్తు ప్రజలు కోరుకున్న పొత్తు. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా, ఇది రైతును కాదు, వ్యాపారస్తులను కానీ, ఇండస్ట్రియలిస్టును కానీ, ఇతరత్ర ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో కానీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టే విధంగా పనిచేస్తామని చెప్పి ప్రజలకు మాటిస్తూ ఉన్నాం. చాలామంది అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. మమ్మల్ని అంటానికి వాళ్ళ దగ్గర ఏమీ లేక నాన్ లోకల్ అని ఇతరత్ర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, పనిచేసేవాడు లోకల నాన్ లోకల కాదు. సీఎం రమేష్ గారు 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా బీజేపీలో ఉన్న పలుకుబడి ఉన్న నాయకుడు, మా ఎంపీ అభ్యర్థి. బూడి బుచ్చాల నాయుడుతో కంపేర్ చేసుకుంటే 1000 టైమ్స్ బెటర్ మా ఎంపీ అభ్యర్థి. బూడి ముత్యాల నాయుడు అనేవాడు డిప్యూటీ సీఎంగా ఉండి బాగా వనరులు ఉన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న ఆయన నియోజకవర్గంలో కూడా 4 రోడ్లు వేసుకోలేకపోయిన మనిషి. ఒక చేతగాని మనిషి లోకల్ అయినా వ్యర్థం. రమేష్ గారు పలుకుబడి ఉన్న వ్యక్తి. ఇండస్ట్రియల్ ప్రాంతమైన విశాఖ, అనకాపల్లి జిల్లాలో ఆయన ఢిల్లీలో నియోజకవర్గంలో, నేను రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంటే మేము ఏం చేస్తామో మీరే ఊహించుకోండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇద్దరు రమేష్లు కలిసి, ఎంపీ రమేష్, ఎమ్మెల్యే రమేష్ కలిసి ఈ జిల్లా భవిష్యత్తుని, ఈ పెందుర్తి భవిష్యత్తుని తిరిగి రాస్తామని చెప్పి నేను ప్రజలకు మాటిస్తా ఉన్నాను. మా కార్పొరేటర్లకు కూడా ఈ 3 సంవత్సరాలైనా
ప్రభుత్వ సహకారం అందక ఏదో వాళ్ళ పలుకుబడితో కొంత పనులు చేసినప్పటికీ కూడా వాళ్ళ కార్పొరేటర్లను వైసీపీ కార్పొరేటర్లను చూసినట్టుగా మా వాళ్ళని చూడక కనీసం ఓపెనింగ్లు పెట్టుకున్నా కూడా పిలవని ఒక దౌర్భాగ్యమైన వ్యవస్థ ఇక్కడ నడుస్తూ ఉంది. ఒక నెలన్నర తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిచ్చిన మాట కూడా ప్రజలకి రానున్న 2024 పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు, బీజేపీ పార్టీ అభ్యర్థిగా, అలాగే విద్యుత్ నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థిగా పంచకల రమేష్ బాబు గారు ఈరోజు మా గ్రామానికి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే మాకు రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం మాకు పార్టీ ఆదేశాలు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒకటే చెప్పారు, ఇమీడియట్లుగా ముందు మీరు ఏదైనా మనకి ఈ రెండు చాలా ప్రెస్టేజ్ మనకి రమేష్ గారిని కానీ మన ఎంపీ గారిని కానీ పంచకల రమేష్ గారిని కానీ గెలిపించి తీసుకొచ్చే బాధ్యత అనేది ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త తీసుకోవాలని చెప్పానే వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు పెందుతు నియోజకవర్గంలో గతంలో వైసీపీ పార్టీ ఉండేటప్పుడు అధిపతి ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు నేను ఒకటే మాట్లాడుతున్న సూటిగా, ఈ 5 ఏళ్ళలోనూ ఏ వార్డులో సరే కనీసం ఎమ్మెల్యే రూపాయి ఆయనకు కనీసం గ్రాంట్ డెవలప్మెంట్ చేయలేదు. అన్ని జీవీఎంసీ అభివృద్ధి నిధులతోటే మేము వార్డులు డెవలప్ చేసుకొని ముందుకెళ్తున్నాం కార్పొరేట్లు అందరం కూడా. అయితే ఏదో అభివృద్ధి చేస్తారని చెప్పిన రాష్ట్రం అంతా కంప్లీట్ ఈరోజు విశాఖపట్నం కానీ రాష్ట్రం అంతా చాలా సర్వనాశనం చేశారు. ఎందుకంటే మాకు తప్పని పరిస్థితుల్లో ఇంక ఈరోజు ఏంటంటే ఎలాగైనా సరే ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పనే మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. రాబోయే రోజుల్లో మా ధ్యేయం, మా గోల్ ఒకటే, అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థి సీఎం రమేష్ గారిని ఎంపీగా చేయాలి. అలాగే పెందుతు నియోజకవర్గంలో పంచకల రమేష్ బాబు గారిని ఎమ్మెల్యేగా మేము అసెంబ్లీకి పంపిస్తామని చెప్పానే, మేము పనిచేస్తామని చెప్పానే మనస్ఫూర్తిగా చేస్తున్నాం. ఎందుకంటే రమేష్ బాబు గురించి నాకు చాలా తెలుసు. ఎందుకంటే గతంలో ఆయన ఇక్కడ పెందుతు ప్రజారాజ్య ఎమ్మెల్యే చేసినప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే ఆయన కూడా నాకు అభివృద్ధి ముఖ్యం, నాకు డెవలప్మెంటే ముఖ్యం అని చెప్పన్నారు. చక్కగా హ్యాపీగా 5 ఏళ్ళు పనిచేశారు. ఆయన శక్తి మేరకు పెందుతు నియోజకవర్గంలో చాలా కార్యక్రమం చేశారు. ఈరోజు పాలిటెక్నికల్ కాలేజ్ అవనాయండి, లా యూనివర్సిటీ అవనాయండి, చాలా రోడ్స్. ఎందుకంటే ఇప్పటికి కూడా మీకు కాలనీలో గతంలో కార్పొరేటర్ కూడా చెప్పారు, రమేష్ బాబు గారు ఉన్న టైంలో ఇవన్నీ చేశారని చెప్పాను. అంచేత మనకు అభివృద్ధి చేసే నాయకుడు మనకు కావాలి. అది తప్పకుండా రాబోయే రోజుల్లో మన రమేష్ గారిని, పంచకల రమేష్ గారిని, సీఎం రమేష్ గారిని కూడా మనకు ధ్యేయంగా మనం ఏంటంటే తప్పకుండా గెలిపించుకొని మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మనం వీళ్ళు తీసుకొని మన నియోజకవర్గం నుంచి కూడా అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తామని చెప్పానే ఒకసారి తెలియజేసుకుంటూ చక్కన కోసం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 41వ వార్డులో రోజు రోజుకు వైసీపీకి ఆదరణ పెరుగుతోంది. స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, క్లస్టర్ ఇన్ఛార్జి కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో వందలాది మంది వైసీపీలో చేరుతూ ఉన్నారు. అందులో భాగంగా శనివారం కోడిగుడ్ల కార్యాలయంలో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కోడిగుడ్ల శ్రీధర్ సమక్షంలో వైసీపీలో చేరి ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కి మద్దతు తెలియజేశారు. అనంతరం కోడిగుడ్ల శ్రీధర్, కోడిగుడ్ల పూర్ణిమ మాట్లాడారు. రాష్ట్రంలో ఫ్యాను గాలి గట్టిగా వీస్తుందని తెలిపారు. దానికి కారణం జగన్ సంక్షేమ పథకాలేనని అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ ప్రపంచనానికి టీడీపీ కనుమరుగవుతుందని తెలిపారు. విశాఖ ఎంపీగా ఝాన్సీని, దక్షిణ ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్నకి బహుమతిగా ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెలాంగినరావు కుమారు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 41 వార్డు కోడిగుడ్ల పూర్ణిమ గారు కార్పొరేటర్ గారు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీధర్ అని నేను మాట్లాడుతుంది ఏంటంటే, వాసుపల్లి గారు మా దక్షిణ నియోజకవర్గంలో ప్రకటించిన కాడి నుంచి అంతకుముందు ఆయన 5 years కూడా ప్రతిదీ కూడా ప్రజా దర్బారు, ఇంకా పేదలకు సహాయం చేయడం కానీ,
ఏ రోడ్స్ కానీ ఏవైనా వర్క్స్ కానీ ఏవైనా ఇమీడియట్లీగా సహకరించి మాతో కార్పొరేటర్లతో అమేకమై ప్రతి కార్యకర్తకు కూడా అమేకమై ఆయన ప్రతి పని కూడా మా పని నా ఇంటి పని అన్నట్లు ఈరోజు చేస్తున్నారండి. కాబట్టి ఆయనకి ప్రజలందరూ జ్ఞానాపురం అంటే 41 వార్డు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం వన్ సైడ్ వారుగా చేస్తున్నారు. రోజు ఒక 100 నుంచి 200 వరకు జాయినింగ్స్ అవుతున్నాయండి. చాలామంది జనసేన నుంచి, చాలామంది టీడీపీ నుంచి, ఇంకా ఇతర పార్టీల నుంచి కూడా మా దగ్గరికి వచ్చి మేము పార్టీలో చేరుతామని చెప్పి స్వయంగా వాళ్ళు రావడం మాకు ఎంతో అదృష్టం. ఈరోజు వాజ్పేయి గారు దక్షిణ నియోజకవర్గంలో ఒక మంచి నాయకుడు. 2 సార్లు ఆల్రెడీ గెలిచాడు ఆయన. 3వసారి కూడా బ్రహ్మరథం పడుతున్నారు జనం. అంటే ఆయన ఎంత 3వసారి కూడా ఏ ఎమ్మెల్యే అయినా కొంచెం ఓటింగ్ శాతం తగ్గుతుంది, కానీ ఆయనకి ఇంకా రెట్టింపుగా ఉత్సాహంగా చేస్తున్నారంటే కారణం ఆయన చేసిన మంచి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలకి లేడీస్ అందరూ అంటే మా ఈరోజు స్టూడెంట్స్ కాడి నుంచి మొత్తం లేడీస్ ఆడవాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషంగా మేము వేస్తామండి, ఆయనకి తప్ప ఇంకెవరికి ఓటు వేయం, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చెయ్యాలి అనే ఆలోచనలోనే ఉన్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ కొడుకు అనుకుంటున్నారు. ఒక ఇంట్లో ఒక కొడుకు, పెద్ద కొడుకు ఎలాగైతే నిలబడతారో అలాగే నిలబడ్డారు మా ముఖ్యమంత్రి మా కొడుకు అని చెప్తున్నారు. ఈరోజు అది ఎంతో సంతోషిస్తున్నాం. అదే కాకుండా మా జ్ఞానాపురంలో కార్యకర్తలు వేలింగరావు గారు కానీ, ఇంకా మా కుమార్ కానీ, ఇలా ఇతరులందరూ కూడా దగ్గరుండి రోజు కూడా మన వైఎస్ఆర్సీపీకి ఎంతో దన్నుగా ఉండి ఈరోజు ప్రోగ్రాం కానీ ఏ ప్రోగ్రాం అయినా 100% సక్సెస్ అయినట్లు చేస్తున్నారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఇదే కాకుండా ఈసారి దక్షిణ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని మంత్రివర్యులు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి రిక్వెస్ట్ కూడా మేము పంపిస్తాం. మంత్రి 3 సార్లు చేశారని మంత్రి కూడా, ఎందుకంటే మత్స్యకారుల్లో మా వాజ్పేయి గారు ఇక్కడ ఉన్నారు, ఆయనకి ఆ అర్హత ఉంది కాబట్టి ఆయనకి మంత్రి గారు కూడా చేయాలని మేము రిక్వెస్ట్ కూడా మేము అడుగుతాం. ఇది కంపల్సరీ మెజార్టీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి 41 వార్డు వాజ్పేయి గారికి, అలాగే మన ఝాన్సీ మేడం గారు ఎంతో ఎడ్యుకేటెడ్ ఆవిడ, ఈరోజు 2 సార్లు ఎంపీగా చేశారు. ఎలాగ ఆవిడ ఈ ఎంపీగా చేస్తే ఎడ్యుకేటెడ్ ఎలాగ మన కష్టాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నం, మెయిన్గా విశాఖపట్నంలో ఉన్న ప్రతిదీ కూడా ఎలా చేయాలి అని ఆవిడకి తెలుసు. అంత సీనియర్ లీడర్ ఆవిడ. కాబట్టి ఆవిడకి కూడా అన్నీ మేము సమస్యలు చెప్పాం, అన్నీ కూడా తీసుకెళ్ళి బంపర్ మెజార్టీతో మేడం గారిని కూడా అక్కడ గెలిపించుకుంటాం. మహిళలందరూ ఆవిడని గెలిపించుకోవాలని రెడీగా ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా ఝాన్సీ మేడం గారికి ఇటు వాజ్పేయి గారికి సపోర్ట్ చేసి అత్యంత మెజార్టీ ఇస్తామని తెలియజేస్తూ నమస్కారం. సెలవు. థ్యాంక్ యూ. కిరాణా దుకాణాల్లో గంజాయి దొరుకుతుందా అని రావులపాలెంలో జరిగిన సభలో చంద్రబాబు ప్రశ్నించడంపై ఆర్యవైశ్యులు మండిపడుతున్నారు. చంద్రబాబు ఆ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే 8% ఉన్న వైశ్య ఓటర్లపై ప్రభావం చూపిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఏపీ ఉపాధ్యక్షులు ఎంవి సత్యనారాయణ విశాఖలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సేవా దృక్పథంగా ఉన్న వైశ్యుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలోని రాజకీయంగా చంద్రబాబు ఎదుర్కొనలేక ఇలా మాట్లాడుతున్నారని, రావులపాలెంలో ఇప్పటికే చంద్రబాబుపై ఫిర్యాదు చేసి ఆందోళనకు దిగారని తెలిపారు. ఏపీలోని 15,000 నుంచి 20,000 వరకు ఉన్న కిరాణా దుకాణాల్లో హెరిటేజ్ పాలు అనుబంధ సామాగ్రి అమ్మకపోతే చంద్రబాబు వ్యాపారం ఏమైపోయిందని ప్రశ్నించారు. ఎన్నికల వేళ చంద్రబాబు ఇంత దుర్మార్గంగా వ్యవహరించడంపై ఆయన మండిపడ్డారు. ఏపీ రాజకీయాల్లో వైశ్య ముద్దుబిడ్డ కొనిచేటి రోసియా ఎంతటి ఖ్యాతి గడించారో బాబుకు తెలియంది కాదని తెలిపారు. ఆర్యవైశ్యుల భిక్షతోటే చాలా మంది పదవులు అనుభవిస్తున్నారని సత్యనారాయణ తెలిపారు. ఈసీకి ఫిర్యాదు చేసిన బాబు వ్యాఖ్యల్ని తాము ఈసీ దృష్టికి తీసుకువెళ్తున్నామని, అదేవిధంగా చిరు వ్యాపారులు తమ వ్యాపార అవసరాల నిమిత్తం డబ్బు తీసుకువెళ్తుంటారని, అలాంటప్పుడు చిన్న చిన్న వాటికి అప్పటికప్పుడు బిల్లులు చూపించలేరని తెలిపారు. ఈ విషయమై ఈసీ దృష్టి సారించి కిరాణా దుకాణదారులకు వెసులుబాటు కల్పించేందుకు ప్రయత్నించాలని ఎంవి సత్యనారాయణ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీలో కూడా నాయకులకి సీట్లు ఇచ్చారు, అందులోని కూడా ఉన్నారు. అలాగే టీడీపీ సార్, నేను ఎంపీఎస్ అసోసియేట్స్ చైర్పర్సన్ అండి. అలా ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. విశాఖపట్నం నుంచి ఎంవి సత్యనారాయణ మాట్లాడుతున్నాను. ఆర్య వైశ్య ముద్దుబిడ్డని. నిన్న జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో ద గ్రేట్ మిస్టర్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కిరాణా షాపుల్లో
గంజాయి దొరుకుతుందా అని పదే 4 సార్లు మాట్లాడడం అనేది మా ఆర్య వైశ్యుల తాలూకా వ్యాపారాన్ని శంకించడం. ఎట్ ద సేమ్ టైం వైశ్యులు అంటే ఎన్నో దేవాలయాలకి, ఎన్నో టెంపుల్స్కి, అలాగే మరి చాలా సేవా దృక్పథంలో ఉన్నటువంటి ఫస్ట్ వ్యక్తులు ఏంటంటే వైశ్యులండి. ప్రపంచం మొత్తం మీద ఏ వ్యాపారం అయినా ఒక అభివృద్ధి స్థాయిలోకి రావాలంటే ముందు ఉండేటువంటిది వైశ్యుడండి. ఈరోజు ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైనటువంటి ఆరోపణలు చేయకుండా వైశ్యులను అడ్డంగా పెట్టుకొని కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నారని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంతకన్నా ముందు ఏంటంటే రాజకీయాలకి అతీతంగా మా వైశ్యుల మీద ఆయన తాలూకా కోపాన్ని తెలియపరచడం అనేది మా వర్గీయులందరికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది. అట్లాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 15,000 నుంచి 20,000 గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా వైశ్యుడు తాలూకా షాపులు ఉంటాయండి. ఇంతమంది వైశ్య వ్యాపారం చేసుకొని సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నప్పటికీ కూడా ఈ ప్రతిపక్ష నాయకులు ఈరోజు ఎలక్షన్లో మమ్మల్ని దుర్మార్గంగా చిత్రీకరించడం అనేది ఇది సబబు కాదని ఆర్యవైశ్య ముద్దుబిడ్డగా నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు రావులపాలెంలో అన్నారు ఆ మాట, రేపొద్దున్న ప్రచార నిమిత్తం ఇంకో దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవకాశం వస్తుంది. దీన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నానండి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ స్థాయిలో వ్యాపార రంగంలో కానీ రాజకీయ కానీ భోగాలు అనుభవిస్తున్నారంటే ఒక్క ఆర్య వైశ్యులు పెట్టినటువంటి భిక్ష చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి నేను చెప్తున్నానండి. ఆయన తాలూకా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, హెరిటేజ్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, పాలు, పెరుగు, తర్వాత అలాగే వెన్న, ఈ టైప్ ఆఫ్ హెరిటేజ్ తాలూకా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఆర్యవైశ్య షాపులోని మేము అమ్మి ఆ తాలూకా డబ్బులతోటి మేము ఆయనకి పేమెంట్ చేస్తే మా డబ్బుతోటి ఆయన ఉన్నత స్థాయికి, ఉన్నత పదవ స్థాయిలోకి, ఉన్నత భాగ్యాలతోటి అనుభవించి ఎవరి మీదైతే బతుకుతున్నారో, ఎవరు వ్యాపారం చేస్తే వచ్చే డబ్బుతో బతుకుతున్నారో ఆ ఒక్క వ్యక్తి ఈరోజు వైశ్యుల్ని ఈరోజు ఇటువంటి మాట అనడం అనేది చాలా బాధాకరంగా విషయంగా జరుగుతుంది. ఈరోజు రావులపాలెంలో ఈ విధమైనటువంటి వాగ్దానం మాట్లాడేటప్పుడు ఈరోజు బంద్ ప్రకటించి ఈరోజు చేయించారు. ఈసారి ఏ పార్టీ నాయకుడైనా ఆర్య వైశ్యుల కోసం, ఎక్కడైనా ఆర్య వైశ్య సేవా సంస్థల కోసం కానీ, ఆర్య వైశ్యుల కోసం కానీ, ఆర్య వైశ్యుల వ్యాపారాల కోసం కానీ ఏ పార్టీ రాజకీయ నాయకుడు మాట్లాడినా సరే మాకు ఉన్నటువంటి 8% బ్యాంకింగ్ ఏదైతే ఉందో దాంతో బుద్ధి చెప్పవలసిన ప్రసక్తి వస్తుందని మరొకసారి సత్యగా నేను చెప్తున్నాను. ఏ వర్గానికి సంబంధించినటువంటి పార్ట్నర్స్ ఉన్నారో, ఎవరెవరు ఉన్నారో మరొకసారి ఇటువంటి మాట్లాడకుండా ఈ హెరిటేజ్ అవుట్లెట్లు ఏవైతే ఉన్నాయో హెరిటేజ్ అవుట్లెట్లో ఈరోజు ఆ మార్గద్రవ్యాలు ఉన్నాయా లేవా అని మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని చెక్ చేసుకోమని నేను మరొకసారి చెప్తున్నాను. సాదా సీదా కిరాణా వ్యాపారస్తులు, చిల్లర వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో 50,000, ₹1,00,000 మార్కెట్కి పట్టుకెళ్ళడం రావడం, వాళ్ళకైతే మాత్రం అకౌంట్లు లెక్కలు గట్రా ఏమీ తెలీదు. వాళ్ళు ఇక్కడ సరుకులు కొన్నారా, ప్రజలకి సేవ చేసి అమ్ముకొని ₹1 తిన్నారా అన్నటువంటి బతుకున్నటువంటి బతుకు ప్రాయాలు. ఈ చిన్న ఈ మార్కెట్కి, ఇంటికి వెళ్ళేటప్పుడు సరుకులకి డబ్బులు పట్టుకుని వెళ్ళేటప్పుడు ఒక ₹50,000 నుంచి ₹1,00,000, ₹25,000 ఇవి పట్టుకోవడం జరుగుతుంది. ఒక ఆర్యవైశ్యుడు వ్యాపార నిమిత్తం కానీ వెళ్ళేటప్పుడు ఈ వ్యాపార సౌలభ్యం కోసం ఎన్నికల కమిషన్ వారు మినిమం అమౌంట్ పెట్టి ఆర్యవైశ్యుడికి ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నన్నాళ్ళు వ్యాపారాన్ని సద్వినియోగంగా చేసుకునేటట్టుగా ఆర్థిక లావాదేవీలు ఆర్యవైశ్యుడు జరుపుకునేటట్టుగా కొంచెం కల్పించాలని ఎన్నికల కమిషన్ గారికి మరొకసారి కోరుకుంటున్నాను. దక్షిణ నియోజకవర్గం 33వ వార్డులో బొత్స ఝాన్సీ, వాసుపల్లి గణేష్ కుమార్ గెలుపు కోసం వైసీపీ శ్రేణులు వినూత్న రీతిలో కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. 33వ వార్డు వెంకటేశ్వర మెట్టలో వైసీపీ జిల్లా కార్యదర్శి బొడ్డేటి ప్రసాద్, మండల అధ్యక్షులు కరి నీలకంఠం ఆధ్వర్యంలో మహిళలకు మెహందీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బోదలపాటి ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకి మెహందీ పెట్టించి తమ వైసీపీ ఎంపీ
అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్కి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా బొడ్డేటి ప్రసాద్ ఉమామేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు జగన్ మరో 30 సంవత్సరాలు సీఎం చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారని తెలిపారు. అందుకు నిదర్శనమే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో వారి నడవడిక అని తెలిపారు. ప్రతి మహిళ ఓ అన్నగా జగన్ను గెలిపించుకునేందుకు కృషి చేస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. నమస్కారం. ఈరోజు విశాఖ సౌత్ 33వ వార్డులో బొత్స ఝాన్సీ గారి ఆధ్వర్యంలో మెహందీ కార్యక్రమం జరుగుతుంది. బొత్స ఝాన్సీ గారు పుట్టినిల్లు అయినటువంటి ఈ విశాఖ జిల్లాకి ఎంపీగా పోటీ చేయడం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆవిడ మొదటి ఛాన్స్లోనే అందరికీ మెహందీ పెట్టి స్త్రీల మనసును గెలుచుకున్నారు. ఎందుకంటే ఆవిడ ఒక స్త్రీ కాబట్టి స్త్రీలకు మెహందీ కార్యక్రమంతో విశాఖ 33వ వార్డులో స్త్రీలందరూ కూడా ఎంతో ఆనందంతో ఉన్నారు. ఎందుకంటే ఒక మహిళలకే తెలిసింది మహిళ తాలూకా ఇది. దానివల్ల ఈ మహిళలందరూ కూడా బొత్స ఝాన్సీ గారు ఎంత మంచివారా, మా కోసం మెహందీని పంపించారా అని చాలా ఆనందంగా ఉన్నారు. ఇలాగే కాదమ్మా, ఈయన మెట్టినింటికి కూడా విజయనగరం బొత్స సత్యనారాయణ గారికి వివాహం చేసుకున్న తర్వాత విజయనగరానికి బొబ్బులికి ఎంపీగా పనిచేసి ఆ విజయనగరం జిల్లాకే మంచి పేరు తీసుకొచ్చి ఈసారి మన విశాఖలో మన బీసీ మహిళ అయినటువంటి బొత్స ఝాన్సీ గారు అడుగుపెట్టి ఎంపీగా పోటీ చేయడం విశాఖ ప్రజలకి, బీసీ నాయకులకి అందరికి కూడా, బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాలందరికీ కూడా ఆవిడ ఆదర్శంగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎంపీ అనే క్యాండిడేట్ బీసీ మహిళలు కావడం మాకెంతో ఆనందంగా ఉంది. మేము తప్పకుండా బీసీ మహిళలు గెలిపించుకుంటాం, అత్యధిక మెజార్టీ కూడా ఇస్తామని నేనైతే పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను. 33వ వార్డు నుంచి నేను తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా మెహందీ కార్యక్రమం అనే ఆలోచన రావడం డాక్టర్ బొత్స ఝాన్సీ గారి తెలివితేటలకే నిదర్శనం. వార్డులో ఉంటున్న ప్రజలకి, మహిళలకు ఆమె ఒక ఎంపీ అభ్యర్థిని మహిళ కాబట్టి మహిళలకు ఏమి ఆనందంగా చేయాలనే తపనతో, మంచి ఆలోచనతో మెహందీ కార్యక్రమం చేపట్టారు. ఈ మెహందీ కార్యక్రమం సందర్భంలో మొట్టమొదటిసారిగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో వెంకటేశ్వర మెట్ట 33వ వార్డు వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో ఈ వార్డులో ఉన్న పెద్దలతో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవం సందర్భంలో 33వ వార్డులో ఉన్నటువంటి మహిళలందరికీ ప్రతి ఇంటికి, ప్రతి మహిళకి ఒక మెహందీ చేతికి గోరింటాకు పెట్టే ఆలోచనలో ఈ భాగంలో ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ వాళ్ళు ద్వారా ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతున్నందుకు సంతోషిస్తున్నాం. ఎంపీ అభ్యర్థిని డాక్టర్ బొత్స ఝాన్సీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 7 నియోజకవర్గాల్లో మొట్టమొదటిసారిగా దక్షిణ నియోజకవర్గం ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా వార్డులో ఉన్న మహిళలందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆనందంతో రాబోయే ఉగాదిని పురస్కరించుకొని ప్రతి ఒక్క మహిళ గోరింటాకు మెహందీ కార్యక్రమంలో పాల్గొని అందరూ చేతికి మెహందీ పెట్టించుకోవాల్సిందిగా కోరుతూ రాబోయే కాలంలో ఎంపీ డాక్టర్ బొత్స ఝాన్సీ గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎంపీ గారిని గెలిపించి, అలాగే ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ని కూడా ఒక ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 92 వార్డులో పెన్షన్ కోసం వెళ్లి మృతి చెందిన అప్పారావు కుటుంబాన్ని పరామర్శించిన పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్. చంద్రబాబు నిర్ణయం వల్లనే పెన్షన్దారులు మరణిస్తున్నారని విమర్శ. పెందుర్తిలో ప్రజా నీరాజనాల మధ్య కొనసాగుతున్న జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల ఎన్నికల ప్రచారం.
97వ వార్డులో స్థానిక కార్పొరేటర్ సేనాపతి వసంత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ. 41వ వార్డులో రోజురోజుకు వైసీపీకి పెరుగుతున్న ఆదరణ. వైసీపీ మండల అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్, కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో చేరుతున్న జనసేన టీడీపీ శ్రేణులు. రావులపాలెం సభలో కిరాణా వ్యాపారులపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఏపీ ఉపాధ్యక్షుడు ఎంవి సత్యనారాయణ. కిరాణా దుకాణాలలో గంజాయి దొరుకుతుందా అని చంద్రబాబు ప్రజల్ని ప్రశ్నించడం దారుణమని విమర్శ. 33వ వార్డులో వైసీపీ నాయకులు బొడ్డేటి ప్రసాద్, కరి నీలకంఠం ఆధ్వర్యంలో వినూత్నంగా కొనసాగుతున్న వైసీపీ ఎన్నికల ప్రచారం. మహిళలకు మెహందీ పెట్టి వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించాలని కోరిన వైసీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.